మిర్చి వ్యాపారి అయ్యప్ప నుంచి తమకు రావాల్సిన 1,50,00,000 రూపాయలను ఇప్పించాలని డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా కారంపూడిలో రైతులు పురుగుమందుల డబ్బాలతో ఆందోళనకు దిగారు. కారంపూడి మండల పరిధిలోని గాదివారిపల్లి, బుట్టవారిపల్లి, కాచవరం, చిన్నగోదుమగుళ్ల, పెద్దగోదుమగుళ్ల గ్రామాలకు చెందిన 50 మందికి పైగా మిర్చిని అయ్యప్పకు విక్రయించామని తెలిపారు. డబ్బులు చెల్లించకుండా అయ్యప్ప పరారయ్యాడని చెప్పారు. రైతులందరూ కలిసి అయ్యప్ప ఇంటికి వెళ్లి ఒత్తిడి చేయడంతో అతని భార్య డబ్బులు ఎగ్గొట్టేందుకు పురుగుల మందు తాగినట్టుగా నాటకాలు ఆడుతున్నట్లుగా రైతులు ఆరోపించారు. తమకు న్యాయం చేయకపోతే భార్య బిడ్డలతో పురుగుల మందు తాగాల్సి వస్తోందన్నారు. బట్టవారిపల్లికి వచ్చి మా కాడికి వచ్చి కాయ కొన్నాడండి. 4 రోజులు 5 రోజులు ఇస్తామని చెప్పాడు. సరేలేని మేము అతన్ని నమ్మి కాయలు అమ్మినాము. 4-5 రోజుల తర్వాత ఫోన్లు చేస్తుంటే ఇంకా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని 10-15 రోజులు కాన్ రాకుండా ఇటు వెళ్ళిపోయాడు. తర్వాత గాదివారిపల్లి పోతే అక్కడ ఆగబడితో రేచి నర్సాపేట పోయి అక్కడ కేసు పెట్టాము. ఆ నుంచి గురిజాల డిఎస్పీ గారు కలిస్తే కారంపూడి ఎస్ఐ గారి పంపించాము. అంతలో వాళ్ళ భార్య వచ్చి లాయర్ గారు ఎస్ఐ గారి మీద వాళ్ళ నోటీస్ ఇప్పించింది. లాయర్ తోటి అతను వదిలేశాడు. వాళ్ళు అత్తగారు ఊర్లో ఉంటున్నారని పోయి లెక్కలు చూద్దారా అని ఇంటికాడికి పోతే వాళ్ళ ఆడోళ్ళు మా మీద గై తగాదు పెట్టుకొని అల్లరి లేపి ఒంటి మీద మందు పోసుకొని క్రియేట్ చేసుకొని మమ్మల్ని గందరగోళం చేసి ఇంట్లో నుంచి బయటకు నెట్టేసింది. కనీసం 50 మంది రైతులు ఉన్నాం. మమ్మల్ని అన్యాయం చేయకుండా ఏదో ఒక దారి చూసి మమ్మల్ని ఎంతో కొంత ఇప్పించే ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. బొట్టువారిపల్లి ఇట్లా సల్లాయి చెప్పాయని అయితే అతనికి మేము మిర్చి ఇవ్వడం జరిగింది. మేము ఎన్ని రోజులు తిరిగినా రోజు రేపు అని ఏరియా సీన్ క్రియేట్ చేసి ఫేక్ చెక్కులు పొంగూరు వెంకనారాయణ చేత మాకు ఇప్పించాడు. ఒక 15 రోజులు ఆపాడు. మళ్ళీ అట్లా మేము అతను పట్టుకొని నర్సరాపేట తీసుకెళ్లి అక్కడ పీజీఆర్స్లు పెడితే అక్కడి నుంచి మన కారంపూడి స్టేషన్ అనేది అప్పచెప్పడం జరిగింది. 50 మంది రైతులు కూడా లెక్కలు చూద్దామని చెప్పేసి కూర్చున్న ప్రక్రియలో అతను లెక్కలను ఆపించే ప్రయత్నంలో భాగంగానే అతని భార్య మందు తాగకుండానే మందు తాగినట్టుగా యాక్షన్ చేసి ఒంటి మీద మందు పోసుకొని సీన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. అందరూ కూడా చిన్న చితక రైతులు కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడో ఇక్కడ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రైతు కుటుంబాల ఈ ప్రతి కుటుంబానికి కూడా న్యాయం అనేది జరగకపోతే మేము కూడా రేపు నిజో గొయ్యో పురుగుల మందు తాగి చావాల్సిన పరిస్థితి. మా అందరిని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.